మే 1వ తారీఖున లబ్ధిదారులందరికీ పెన్షన్ పంపిణీ చేసే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బి జయనాగేశ్వర రెడ్డి కోరారు. ఈ మేరకు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఎమ్మిగనూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అరాచక పాలన అంతం కూటమి పంతం, జగనాసుర రక్త చరిత్ర అనే ఎన్డీఏ కూటమి ఛార్జ్షీట్ను కూటమి నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అరాచక పాలన అంతం కూటమి పంతం ఒక ఛార్జ్ షీట్ ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి తరఫున మేము విడుదల చేయడం జరుగుతోంది. 5 సంవత్సరాల విధ్వంసకర పాలన, ఎక్కడ చూసినా ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటి ఈ యొక్క విధ్వంసం నిన్న లేక మొన్న ఒక ఆడ కూతురు బుర్కా వేసుకొని పోతా ఉంటే ఆ బుర్కాని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేసిన వైసీపీ నాయకుల ప్రయత్నం వరకు కూడా చూస్తే మీరు కేవలం విధ్వంసం. ఎక్కడ కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కేవలం బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప ప్రతి ఒక్కరి గొంతుకును నొక్కుతూ, ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తూ, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మాన ప్రాణాలని, ఆస్తులని కబ్జాలు చేస్తూ విధ్వంసం చేయడం తప్ప ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంక చేసిందంటూ ఏమీ లేదు. వనరులను దోచుకున్నారు, ఇసుకను తోడి పారేశారు. ఎక్కడ చూసినా ఈరోజు మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి అరాచక పాలనకు నాంది పలుకుతూ చివరిగా మళ్ళీ ఒక డ్రామా, గతంలో కోడికత్తి డ్రామా ఆడి 2019 ఎన్నికలకు పోయారు. ఈరోజు మళ్ళీ కోడికత్తి నుంచి కొంచెం స్టాండర్డ్స్ తక్కువ అయిపోయి గులికరాయికి వచ్చాడు. మరి ఆ గులికరాయితోటి ప్రాణాలు తీయబోతాడని గతంలో ఉన్నటువంటి నారాసుర రక్త చరిత్ర అని ఏదైతే గొడ్డలి పోటుతో చనిపోయిన బాబాయిని గుండెపోటుని చూపించి దాంట్లో లబ్ధి పొందాలని చూశారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ గులికిరాయి దెబ్బకు చంద్రబాబు గారే మళ్ళీ హత్యా ప్రయత్నం చేశారని చెప్తే రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు? కేవలం మీ డ్రామాలతోటి 5 సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత ఎవరైనా చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపి చేతులెత్తి ముక్కి ఓట్లు అడుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం కేవలం విధ్వంసం, బెదిరింపులు, హత్యలు, మానభంగాలు, ఆస్తుల దోపిడీ, అంతేకాకుండా ఇప్పుడు మంచి నాటకాల రాయుడిలాగా డ్రామారెడ్డిగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోవడం ఈరోజు శోచనీయం. అందుకే మేమందరం ఈ ఛార్జ్ షీట్ ఏదైతే ఎన్డీఏ, ఇటు జనసేన, అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరం ఈ రాష్ట్ర ప్రజలకు, మా ఎమ్మెల్యేలు ప్రజలకు తెలిసే విధంగా ఈ ఛార్జ్ షీట్లు విడుదల చేస్తున్నాం.